నమస్తే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉదయ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు వచ్చేసి డే 2 ఆఫ్ ఎగ్జామ్. నా ఎగ్జామ్ వచ్చేసి ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ 50 మార్క్స్ ఎగ్జామ్. సేమ్ ఫస్ట్ ఎగ్జామ్ లానే ఉంటుంది, 2 అవర్స్లో అయిపోతుంది. ఈరోజు కొంచెం టైం అయింది, తొందరగా పోవాలి. మా ఫ్రెండ్ వస్తున్నాడు, ఫోన్ చేస్తున్నాడు. యాజ్ యూజువల్ అనుకున్నట్టుగానే ముగ్గురం బండి మీద పోతున్నాం. సార్ ఇక్కడ ది హ్యాండ్సమ్ బై కార్తిక్, ది హ్యాండ్సమ్ బై డానియల్. ఫస్ట్ రోజు సిగ్గుపడినారు, ఏ వీడియో ఏం తీస్తా అని చెప్పి. ఈ రోజు మాత్రం సిగ్గుపడట్లేదు, కాన్ఫిడెంట్ చూస్తున్నారు, తీ వీడియో తీ అన్నట్టు. ఎగ్జామ్ సెంటర్ గానీ ఎక్కడికైనా గానీ మా కార్తిక్ గారు ఫస్ట్ రెడీ అయ్యి రాడు, అందరు వచ్చిన తర్వాత లాస్ట్ వస్తాడు. కానీ ఈ రోజు నేను వీడియో తీస్తున్నా అని చెప్పి తొందరగా వచ్చి కూర్చున్నాడు. సార్ చూడగలరు మా కార్తిక్, మా ఆదానికి అందగాడు. ఈరోజు ఎగ్జామ్ 50 మార్క్స్ కి అయితే మా కార్తిక్ 100 మార్క్స్ రాసి బయటకు వస్తాడు. ఈరోజు అంత బాగా ప్రిపేర్ అయి ఉంటాడు. నేను వచ్చి మా ఉదయ్ గారు 2వ లాక్ తీస్తున్నారు గాయ. చెప్పు సిగ్గుపడద్దురా, సిగ్గుపడకు. మీరు సిగ్గుపడకండి. మా ఫ్రెండ్ ఉదయ్ కి కొంచెం మీ హెల్ప్ ఉండాలా గాయ, సపోర్ట్ చేస్తూ ఉండండి. మా కోడలు కూడా చెప్పినాడు సపోర్ట్ చేయండి అని చెప్పి. కోడని మాట వినైనా మీరు కోడిగాన్ ఫ్యాన్స్ అందరూ మాకు సపోర్ట్ చేయండి. ఓకే. బెస్ట్ బేకరీ మా ఊర్లోనే, వన్ ఆఫ్ ద బెస్ట్ బేకరీ. బేకరీ గురించి ఏం చెప్తున్నా అంటే, మా కార్తిక్ గారు వాళ్ళ పార్ట్నర్ పిలుచుకొని అక్కడికే పోతాడు ఎక్కువ సార్లు. ఫ్రెండ్స్, వీడు రికార్డింగ్ ఆఫ్ ఉన్నప్పుడు ఎట్లా పడతాడో మాట్లాడతాడు గట్టిగా. ఒక్కసారి రికార్డింగ్ ఆన్ చేసినప్పుడు భయపడి వస్తున్నాడు. ఫస్ట్ టైం కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. వీడే కాదు, మా దాంట్లో ఇంకొకడు ఉన్నాడు, వాడు ఇంకా ఎక్కువ పోతాడు, ఇంకా ఎక్కువ. మాకు ఇల్లు లాగా, అది ఇల్లు, ఇంట్లో కంటే ఆడ ఎక్కువ ఉంటారు వాళ్ళు. రమేష్ హాయ్ చెప్పు. రమేష్ హాయ్ చెప్పంటే బాగా చెప్తున్నాడు. ఇంకా మా ఫ్రెండ్ రమేష్ వచ్చినాడు కాబట్టి అదృష్టంతో ఈరోజు 50కి 50 మార్కులు వస్తాయి అనుకుంటున్నాను. చూసారా సార్ డబుల్ యాక్షన్. కార్తిక్ గౌడ్ వాళ్ళ లవర్ని ఎట్లయితే అడుక్కుంటాడో నేను అట్లా అడుక్కుంటున్నాను మాట్లాడని చెప్పి. వాళ్ళ ఎవరన్నా మన మీద కనికరం చూపిస్తాను కానీ వీడు నా మీద చూపించట్లేదు, మాట్లాడలేదు. తప్పు. వాళ్ళ పేరుకి మాత్రం సపోర్ట్ చేస్తామంటారు. ఎందుకు ఇంకా ఫ్రెండ్స్ పోయి దూకండి ఆడన్నా. ఎగ్జామ్ సెంటర్కి అయితే వచ్చాము, చూడండి. దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్, చెప్పినా కదా ఒకరికి ఉంటది బెస్ట్ బేకరీ. ఇల్లు ఇంట్లో కంటే ఆడ ఎక్కువ ఉంటాడు వాడు, వీడే. చాలా పాపం రా. సెంటర్కి అయితే వచ్చినాం, చూసుకున్నాం ఇప్పుడే రూమ్ నంబర్లు. పోయిన ఎగ్జామ్ లాస్ట్ బెంచ్ పడిందని ఎంత ఆనందపడ్డాను, ఈ ఎగ్జామ్ ఫస్ట్ బెంచ్ పడ్డాను నేను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. లాస్ట్ మినిట్ లో ప్రెజర్ ఉంటుంది, చదవకూడదు, ఉన్నది కూడా పోతుంది. అడుగుతున్నాడు బ్రో నన్ను తీవా అని చెప్పి. సారీ బ్రో తీస్తున్నా. ఈ బ్రో కూడా చదువుతున్నాడు, దేవరాజు క్లాస్ క్యాలిక్యులేటర్. అబ్బా మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఫోన్లో అయితే పెట్టి పోతున్నాము. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఎగ్జామ్ తో పోల్చుకుంటే ఎగ్జామ్ కొంచెం బాగానే జరిగింది. బాగానే అంటే అంత బాగా కాదు, లాస్ట్ ఎగ్జామ్ తో పోల్చుకుంటే మాత్రం కొంచెం బాగానే జరిగింది. ఓకే. ఎగ్జామ్ సెంటర్ బయటకు వచ్చిన వెంటనే అడుగుతాడు, బ్రో బ్లాగ్ బ్రో అని అడుగుతున్నాడు. ఇంటెలిజెంట్ ఫెలో. అందుకే అంటే అప్పటి నుంచి అంటున్నాడు అనమాట, సపోర్ట్ చేస్తున్నాడు. బాతి బ్రో, అట్లా బ్రో, ఇట్లా బ్రో అని. చెప్పు బ్రో, సపోర్ట్ చేయమని. అందరూ సపోర్ట్ చేయండి గాయ్స్, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్స్. ఇప్పుడు కూడా ఎగ్జామ్ బాగా రాసినాడు అనుకుంటున్నా. ఎట్లా రాసినా? ఏం రాలేదు బ్రో, అసలు ఫెయిల్, పక్కా ఫెయిల్. ఇట్లా అంటారు కానీ ఫెయిల్ గారు. మీలో కామం రాయలేకున్నారా ఫ్రెండ్స్, టాపర్ ఆఫ్ ది కాలేజ్ ప్రభాకర్ రెడ్డి. చెప్పు ప్రభాకర్ రెడ్డి, ఎగ్జామ్ వెళ్ళి రాసిన వీడియో పెడతాను యూట్యూబ్ లో, మరసంగా మాట్లాడు. ఏంటి మమ్మీ ఎవడు సిగ్గుపడి పారిపోతున్నాడు ప్రభాకర్ రెడ్డి. రాసిన బాగా రాసిన. ఉదయం కింద టాపర్ రావాలని నా ఆశ. నాకంటే ఒక మార్క్ ఎక్కువ వస్తే చాలంటే వానికి ఎగ్జామ్ పోయినా పర్లేదు, ఫెయిల్ లో కూడా ఒక మార్క్ ఎక్కువ రావాలని కోరుకుంటాడు. సరే ఫ్రెండ్స్, ఎగ్జామ్ అయితే అయిపోయింది. మా ఫ్రెండ్ వస్తే ఇంకొక రీల్ షూట్ ఉంది, ఆ రీల్ తీసి ఇంటికి పోతాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎగ్జామ్ లాగ్ లో కలుద్దాం. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఫస్ట్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్, కార్పొరేట్ అకౌంటింగ్. అదే మెయిన్ ఎగ్జామ్ మాకు. ఆ మెయిన్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం చదవాలా, ఈ 2 ఎగ్జామ్లు కాకుండా. చూద్దాం, చదువుతానని అనుకుంటున్నాను. Day 3 బ్లాగ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ ఉదయ్.